హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఓకే అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా, మామిడికాయ తురుము పెట్టుకున్నామండి. ఇది మామిడికాయలు కోసిన తర్వాత కండ వస్తుంది కదా, ఆ కండ ప్లస్ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. కండ వెల్లుల్లి మేము సహానికి కట్ చేసి పెట్టుకున్నామండి. బాగా పులుపు అనేది దానికి పడుతుందని అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇందులోకి ఒక అరపావు కారం పొడి, ఒక అరపావు ఉప్పు మెత్తగా మిక్సీకి పట్టి పెట్టుకున్నామండి. అలాగే ఆవు పిండి కొద్దిగా మెంతులు దోరగా వేయించుకున్నామండి. ఆల్రెడీ మేము ఇందాక ఊరిగా పెట్టుకున్నాము, అందులోనే పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు అది ఆల్రెడీ వీడియో పెట్టాం కాబట్టి మళ్ళీ పెడుతున్నాము. ఇందులో ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నామండి. మనము అలాగే తురిం పట్టి పెట్టుకున్న మ్యాంగోస్ వేసుకున్నామండి. అలాగే కండ కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలు. ఇవి మేము కొలుచుకున్నామండి, 1 కిలో ఉంది కాబట్టి అరపావు కారం వేసుకుంటున్నామండి. అరపావు ఉప్పు వేసుకుంటున్నామండి. 2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 4 టేబుల్ స్పూన్స్ ఆవుపిండి, 1 2 3 4. ముందుగా మేము వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి పట్టుకొని శనక్కాయ నూనె కాగిన తర్వాత అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వెల్లుల్లి వేసుకున్నామండి. ముందుగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మాడిపోతుందండి వెల్లుల్లి, అందుకు గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలా. ఇప్పుడు మనము ఈ ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి ఆయిల్ వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందామండి. మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. మనం బాగుంటుంది కదమ్మా. బాగా మిక్స్ చేసామండి. చూడండి ఎంత ఎర్రగా ఉందో, మీకు వీడియో కనిపిస్తుందో లేదో కానీ ఎర్రగా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. టేస్ట్ అయితే రియల్గా సూపర్గా ఉంది. ఊరక ముందు ఎంత బాగుందంటే ఊరిన తర్వాత ఎంత బాగుంటుంది. ఇలా తురుము పట్టుకొని వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముట్టెలకు ఉంటుంది కదా, ఆ కండ వేస్ట్ అవుతుంది అనుకోవద్దండి, ఇలా పెట్టండి, బాగుంటుంది. మేము ఇంతకుముందు ఒకసారి ట్రై చేసాము, టేస్ట్ చాలా బాగుందండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తున్నాము. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనకు ఎలాగో ఒట్టి వెల్లుల్లి తినలేము కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు ఇది ఒక బాక్స్లోకి తీసుకున్నాం. అంతా మేము 1 వీక్ అయిందండి బాక్స్లో పెట్టి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇది కలబెడదామండి. అప్పుడు ఆయిల్ కొద్దిగా లైట్గానే వేసాం కదండి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం మేము ఆయిల్ని, ఇప్పుడు అందులో వేద్దాం. ఇది ఆయిల్ కాంచి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి వేసామండి. ఇది బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళలో పోసుకుందామండి. ఇప్పుడు చల్లారిందండి, పోసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేద్దామండి. కలబెడుతుంటేనే స్మెల్ గుమగుమలాడుతుందండి. ఇంకా తింటే ఎలా ఉంటుందో.
ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదండి, తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ పోసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఆయిల్ తింటే హెల్త్కి మంచిది కాదు కదండి, అందుకు బాగా మిక్స్ చేసుకున్నామండి. ఉప్పు కారం సరిపోయిందండి. టేస్ట్ చూసామండి. వెల్లుల్లి కూడా ఘాటుగా ఏం లేదండి, సేమ్ మ్యాంగో ఉప్పు తిన్నట్టుంది ఫీలింగ్. వెల్లుల్లి కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇలా హాఫ్ కట్ చేసి వేసుకుంటే దీని లోపలికి మసాలా పోతుంది అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ వెల్లుల్లి అంటేనే బాగుంటుంది కదా, ఇలా మ్యాంగో వెల్లుల్లి అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నిజంగా ఇలానే పెట్టుకోవాలనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గంగసాని వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.